మీరు రకరకాల తిండి పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఒక్కసారి ఆగండి. ఈ వీడియోలో మనం 5 రకాల తిండి పదార్థాలు వెనుకున్న భయంకరమైన నిజాలను తెలుసుకుందాం. ఈ పదార్థాల గురించి తెలుసుకున్న తర్వాత వాటిని తినాలో లేదో మీరే నిర్ణయించుకోండి. వాటి గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5, పొటాటో చిప్స్. సాయంత్ర సమయంలో ఆకలి వేసినప్పుడు స్నాక్స్ గా చాలా మంది ఈ పొటాటో చిప్స్ ని తినడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా దొరుకుతాయి, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి మరియు తక్కువ రేటుకు కూడా వస్తాయి. అయితే ఈ చిప్స్ టేస్టీగా ఉండటానికి చాలా కంపెనీలు ఏం వాడతారో తెలిస్తే మీరు వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఈ చిప్స్ లో సోడియం బైసల్ఫేట్ అనే ఒక రకమైన కెమికల్ ను వాడతారు. సాధారణంగా ఈ కెమికల్ ని యాంటీ ఫంగల్స్ ప్రోడక్ట్ లోను, ఫేషియల్ క్రీమ్లలోనూ వాడతారు. అదే కెమికల్ ని రుచి కోసం చాలా మంది పొటాటో చిప్స్ తయారు చేసే కంపెనీ వారు ఆ కెమికల్ ని ఆ చిప్స్ పైన చల్లుతారు. ఈ కెమికల్ ని చిప్స్ పైన చల్లడం వలన ఆ చిప్స్ కి తొందరగా బ్యాక్టీరియా పట్టదు మరియు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ రుచికరంగా కూడా ఉంటాయి. ఈ కెమికల్ ను కలిపిన పొటాటో చిప్స్ ని ఎక్కువగా తినడం వలన ఉదర సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. నెంబర్ 4, రెడ్ కలర్. చాలా మంది ఫుడ్లు కలర్ఫుల్ గా రావడం కోసం రెడ్ కలర్ ని వాడుతుంటారు. సాధారణంగా ఈ రెడ్ ఫుడ్ కలర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మ్యాన్ మేడ్, రెండవది న్యాచురల్. కొన్ని సంవత్సరాలుగా మ్యాన్ మేడ్ రెడ్ కలర్ తినడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి కంప్లైంట్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవడంతో చాలా దేశాలు మ్యాన్ మేడ్ రెడ్ కలర్ ను బ్యాన్ చేశాయి. అయితే న్యాచురల్ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అయితే మీరు తీసుకునే ప్రోడక్ట్లపై ఈ పేర్లను ఒక్కసారి గమనించండి. ఆ ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో న్యాచురల్ రెడ్ 4 కార్మైన్ లేదా కొచినియల్ ఎక్స్ట్రాక్ట్ అని రాసి ఉంటే మీరు తినేది న్యాచురల్ గా పెంచిన పురుగులను. క్యానరీ అనే ఐలాండ్ లో కొచినియల్ అనే ఎర్రటి పురుగును పేస్ట్ చేయడం వల్ల ఆ కలర్ వస్తుందట. ఈ రెడ్ కలర్ ను 1 పౌండ్ తయారు చేయడానికి సుమారు 70,000 పురుగులను పేస్ట్ గా చేస్తారట. నెంబర్ 3, ప్రాసెస్ బ్రెడ్. చాలా మంది గ్రాసరీ స్టోర్ల నుంచి ప్రాసెస్ బ్రెడ్ ను తీసుకొచ్చి ఎక్కువగా తింటుంటారు. మరి దీంట్లో కూడా ఏం కలిసి ఉంటుందో తెలుసుకుందాం. బ్రెడ్ ను చాలా స్మూత్ గా నచ్చిన ఆకారంలోకి మలచడానికి L16 అనే ఒక పదార్థాన్ని వాడతారు. అయితే ఈ పదార్థాన్ని దేని నుంచి తయారు చేస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈ పదార్థాన్ని మనుషుల ఎంట్రుకల నుంచి గాని, బాతుల ఈకల నుంచి గాని తయారు చేస్తారు. నెంబర్ 2, రెడ్ బుల్. ఎనర్జీ డ్రింక్ పేర్లను వినగానే ముఖ్యంగా చాలా మందికి గుర్తుకొచ్చే పేరు రెడ్ బుల్. ఈ డ్రింక్ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో చూసినప్పుడు ఆ లిస్ట్ లో టోరైన్ అనే పదార్థం చూస్తే అది సింథటిక్ గా తయారైనట్లు అర్థం. అదే అక్కడ టోరైన్ అనే పదార్థం కనిపించలేదంటే ఆ రెడ్ బుల్ లో నిజమైన బుల్ యొక్క సిమెన్ ను కలుపుతారట. ఆ బుల్ సిమెన్ ను కలిపిన రెడ్ బుల్ ని తాగితే మన శరీరానికి అత్యంత శక్తి లభిస్తుందట. ఈసారి రెడ్ బుల్ ని తాగేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, వెనిలా ఆర్ రాస్బెర్రీ ఫ్లేవర్. మీలో చాలా మంది ఐస్ క్రీమ్లను ఎక్కువగా తినేవారు ఎన్నోసార్లు స్టోర్లకు వెళ్ళుంటారు. అక్కడ మీకు నోరూరించే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, పుడ్డింగ్స్, చూయింగ్ గమ్స్, ఆల్కహాలిక్ బెవరేజెస్, క్యాండీ, బేక్ ఫుడ్ ఇలా ఏవైనా వెనిలా గానీ రాస్బెర్రీ ఫ్లేవర్ తో గానీ తినాలని మీరు అనుకుంటే ఒక్కసారి వాటి ఇంగ్రీడియంట్ లిస్ట్ లో చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ లిస్ట్ లో న్యాచురల్ ఫ్లేవర్ అని రాసి ఉంటే ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత వాటిని తినాలో లేదో మీరే ఆలోచించుకోండి. చాలా మంది న్యాచురల్ ఫ్లేవర్ ఉన్న పదార్థాలు చాలా మంచివని అనుకుంటూ ఉంటారు. అందుకే వాటిని ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. అయితే న్యాచురల్ ఫ్లేవర్స్ ని క్యాస్టోడియం అనే పదార్థం నుంచి తయారు చేస్తారు. ఈ పదార్థం బీవర్ అనే జంతువు యొక్క మలమూత్రాలను విసర్జించే గ్రంథులలో ఉన్న ఫ్లూయిడ్స్ నుంచి వస్తుంది. సాధారణంగా ఆ ఫ్లూయిడ్స్ ని ఈ బీవర్ అనే జంతువులు వాటి ప్రదేశాన్ని ప్రకటించుకోవటానికి యూరిన్ తో కలిపి విసర్జిస్తాయి. ఆ ఫ్లూయిడ్స్ ని న్యాచురల్ ఫ్లేవర్ పేరుతో అమ్మేస్తుంటారు. వాటిని మనం నిజంగా న్యాచురల్ గా వచ్చిందేమో అని మనం వాటినే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నాం. చూశారు కదా ఈ 5 పదార్థాల గురించి. వీటి గురించి తెలిసిన తర్వాత కూడా వాటిని తినాలో వద్దో మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.